సన్నబియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. మార్చి 30న హుజూర్ నగర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఏప్రిల్ నెల నుండి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 6 కేజీల సన్నబియ్యం అందిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 84% మందికి సన్నబియ్యం అందుతాయని ఆయన వెల్లడించారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్న మంత్రి అందుకే లబ్ధిదారులకు సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని స్పష్టం చేశారు. ఇప్పుడు కాపాడడానికి ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడానికి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు, వైఫల్యం చెందారు. ఇప్పుడు ఉన్న నీటితో ఏ విధంగా మాక్సిమం క్రాప్ వచ్చే విధంగా మేము అందరం కూడా మాట్లాడుకొని ప్రాబ్లం ఏరియాస్ ఎక్కడున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, స్టాండింగ్ క్రాప్ని సేవ్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు పోవాలని కూడా చర్చించడం జరిగింది. శ్రీశైలం నుంచి వెంటనే పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టి కొంత వాటర్ విడుదల చేసి సాగర్లో నింపి సాగర్ లెఫ్ట్ కెనాల్లో మరి కొరత లేకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా మరి అది ఇన్సిస్ట్ చేశారు. ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా పంపింగ్ మొదలుపెట్టి ఆ స్టాండింగ్ క్రాప్ కూడా సేవ్ చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి